డెన్ ఆఫ్ థీవ్స్ పెంట్రా. ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఈ రోజు అంటే మార్చి 28, 2025న లయన్స్ గేట్ ప్లేలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 2 hours 24 minutes అయితే ఉంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. సో అందరు కలిసి కూడా చూడొచ్చు. ఇంకా ఆ స్టోరీలోకి వెళ్ళిపోతే డెన్ ఆఫ్ థీవ్స్ 2కి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ మాజీ పోలీస్ ఆఫీసర్ అయిన బిగ్ నిక్ యూరోప్లోని డైమండ్ సెంటర్లోని ఒక భారీ డైమండ్ దొంగతనాన్ని ఆపేందుకు ట్రై చేస్తాడు. సో ఇదే టైంలో మన ఆఫీసర్ క్రిమినల్ అయిన డానీని పట్టుకోవడానికి కూడా తన సొంత తెలివితేటలు అయితే యూజ్ చేస్తాడు. సో ఆ నెక్స్ట్ ఏమైంది, లాస్ట్కి ఏం జరిగింది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే గుడ్, కానీ స్టోరీలో ఎక్కువ యూనిక్నెస్ లేదు. సో మంచిగా యాక్షన్ కామెడీని అయితే బాగా మేనేజ్ చేశారు. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే గెర్డార్డ్ బట్లర్ తన క్యారెక్టర్లో బలమైన పెర్ఫార్మెన్స్ని అయితే ఇచ్చారు. అండ్ మెయిన్గా క్యారెక్టర్లోని కామెడీని అయితే చాలా చక్కగా అయితే చూపించారు. అండ్ నెక్స్ట్ వచ్చి యాక్షన్ సీన్స్. సో హైస్ట్ సీన్స్ ఎక్సైట్మెంట్గా అండ్ చక్కగా అయితే ప్లాన్ చేశారు. అది స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు చూడడానికి. అండ్ నెక్స్ట్ వచ్చి కామెడీ. పార్ట్ 1తో పోలిస్తే ఈ సినిమాలో అయితే కామెడీ ఎక్కువగానే ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. ఇది వ్యూయర్స్కి కొంచెం ఇంప్రెస్ అయితే చేస్తుంది. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే కథలో కొత్తదనం లేదు అనమాట. సో హైయెస్ట్ మూవీస్ ఫ్యాన్స్కి ఈ స్టోరీలో పెద్దగా అంత యూనిక్నెస్ ఏమి కనిపించదు. అండ్ నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ డెవలప్మెంట్. కొన్ని క్యారెక్టర్లో కొంచెం ఏదో ఉన్నారులే అన్నట్టు వదిలేశారు, కానీ వాటి కొంచెం డెవలప్ చేస్తుంటే బాగుండు, కొంచెం డీప్గా అని అనిపించింది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే డెన్ ఆఫ్ థీవ్స్ 2 పెంట్రా అనేది కామెడీ టైమింగ్తో చేసిన ఒక హైస్ట్ మూవీ. గెర్డార్డ్ బట్లర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎక్సైట్మెంట్ యాక్షన్ సీన్స్ మూవీను మరింత ఇంట్రెస్టింగ్ అయితే మార్చాయి. సో అయితే కథలు కొత్తతనం లేకపోవడం కొద్దిగా డిసప్పాయింట్ అయితే కలిగించవచ్చు. యాక్షన్ అండ్ కామెడీ ఫ్యాన్స్ అయితే తప్పకుండా చూడండి, మిగతా వాళ్ళు కూడా చూడండి, పర్లేదు, సినిమా అయితే బాగానే ఉంటుంది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocals signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.